నేను మీ ఎర్రబాస్ పిల్లని. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు లేచి పొద్దుగాల ఛాయలు అయితే తాగిరా మరి. ఇక నేనైతే ఛాయ్ అయితే వెయిట్ చేస్తున్నా. ఇక పొద్దుగాల మనకి ఇంత ఛాయ్ పడాల్సిందే మరి. ఇక ఈరోజు అయితే పప్పుచారు అయితే చేస్తున్నాం. ఇక మా అత్తమ్మ అయితే తానం చేసి వచ్చి ఇల్లు అయితే తుడుస్తుంది. అట్నే పూజ చేస్తుందంట. ఇక నేనైతే ఇంత ఛాయ్ సుక్క తాగొచ్చి బట్టలు అయితే ఉతుకుతున్నా, మళ్ళీ కొంచెం అయితే ఎండ కొడుతుందని. ఇక మా అత్తమ్మ అయితే పప్పుచారు అయితే చేసింది. ఇక మా ఇంట్లో పప్పుచారు ఉంటే పండుగ అన్నట్టే. ఇక అందరికీ పప్పుచారు అంటే చాలా ఇష్టం. ఇక ఇంట్లో పప్పుచారు చేసిన ప్రతిసారి అప్పడాలన్నా పచ్చిబుర్రలన్నా ఏదన్నా ఒకటైతే వేయించాల్సిందే. మొన్న మా బావ డ్యూటీ పోయి ఇంటికి వచ్చేటప్పుడు అయితే డీమార్ట్కి అయితే పోయిందంట. అయితే అక్కడ అప్పడాలు కనబడితే తీసుకొని వచ్చిండు. ఇక నేనైతే పొద్దుగాల పని చేసుకుని స్నానం అయితే చేసిన. ఇక చేసి అప్పడాలు వేయించమంటే వేయించుతున్నా. ఇక నేను తొందరగా నూనె కాక ముందుకే అప్పడం అయితే వేసిన. ఇక అదైతే ఇంకా కాలేదు. ఇక మా బావేమో నూనె కాక ముందుకు ఎందుకు వేసినా, నూనె కాగిందాకా ఆగొచ్చు కదా, అప్పటిదాకా ఆగలేవు అని అయితే అంటాడు. ఏమోలే నేను నూనె కాగింది అనుకుని వేసిన అని అయితే చెప్పిన. ఇక అప్పడాలు అయితే మొత్తం అయితే వేయించిన. ఇక నేనైతే ఇక పప్పుచారుల బుర్రలైనా అప్పడాలైనా ఏదైనా సరే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక నేనైతే పొద్దుగాల పని అయితే మొత్తం చేసేసిన. ఇక బట్టలు కూడా ఉతికినా. ఇక ఏమైనా అన్నం తినడమే ఉంది. మరి జర మీకు ఈ వీడియో నచ్చితే జర సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా మరి.